ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని శత్రువుల నుంచి, పగ తీర్చుకొని వారి నుంచి కాపాడుకోవడానికి ఒక చక్కటి మార్గమును చూపిస్తూ ఉన్నాడు. ఆయన మనం ఏం చేయాలని కోరుతున్నాడంటే ఒక దుర్గమును స్థాపించుకోవాలట. అది ఎలాగా? స్తుతుల మూలంన. ఎలాగైతే చిన్న పిల్లలు, చంటి పిల్లలు, పాలు తాగే పిల్లలతో సహా దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు వారి చుట్టూ ఒక దుర్గమును స్థాపిస్తాడు. దేవుడు వారికి మాత్రమే కాదు, మనందరికీ కూడా స్తుతుల మూలమున ఒక దుర్గం స్థాపిస్తాడు. మనమంతా కూడా అందుకే కుటుంబ సమేతంగా ఎల్లప్పుడూ కూడా స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అని చెప్తూ ఉంటే, ఇక్కడ బాలురు చంటి పిల్లలు అంటే ఎవరంటే చేతకాని వారు, బలహీనులు, తృణీకరింపబడిన వారు, ఎన్నికలేనటువంటి వారు. వీరందరూ కూడా దేవుని స్తుతించడానికి వారు పాత్రులే. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించవచ్చు. మనము కష్టంలో ఉన్నామా, ఇబ్బందుల్లో ఉన్నామా, సమస్యల్లో ఉన్నామా, అవన్నీ కూడా దేవునికి అవసరం లేదు. దేవుడు మన యొక్క స్తుతులను ఏ సమయంలోనైనా గ్రహిస్తాడు, తీసుకుంటాడు, యాక్సెప్ట్ చేస్తాడు, అంగీకరిస్తాడు. నువ్వు బెడ్లో ఉన్నావా, అనారోగ్యంతో బాధపడుతూ నువ్వు మరి పడకలో ఉన్నట్లయితే అయినప్పటికీ కూడా నీవు స్తుతించు. నీవెంత కష్టంలో ఉన్నా, ఎన్ని సమస్యల్లో ఉన్నా, ఎంత బాధలలో ఉన్నా, తుఫానుల వంటి సమస్యలతో తుఫానులు చెలరేగుతున్నటువంటి జీవిత ప్రయాణంలో నీవు ఉన్నప్పటికీ కూడా స్తుతించు, దేవుని స్తుతించు. పౌలు శీలలు చెరసాలలో స్తుతించారు. వారి పరిస్థితి ఏమాత్రము బాగులేదు, అయినా వారు మానలేదు. వారు ఎంత సంతోషంగా దేవుని స్తుతించారు. అయితే మనము స్తుతించడానికి మనసు ఒప్పకుండా ఉందా? అయితే మన పరిస్థితులన్నీ పక్కన పెడదాం, దేవుని స్తుతిద్దాం. అప్పుడు అపవాది నుంచి మనము తప్పించుకుంటాము. అపవాది మనల్ని తాకలేడు. ఏ పగ తీర్చుకొని వాడు కూడా మనల్ని తాకలేడు. ఎందుకంటే మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా మనల్ని తాకలేదు, నిలవలేదు. ఎందుకంటే దేవుడు ఒక దుర్గం స్థాపించేశాడు. మనం స్తుతిస్తూ ఉంటే ఒక దుర్గం స్థాపించబడుతుంది. మరి నీవు అలా స్థాపించుకున్నావా? స్తుతుల మూలంన నీ చుట్టూ ఒక దుర్గం స్థాపించుకో. బలమైన దుర్గం అది, దేవుని దుర్గము. ఎవరు కూడా దానిని తాకలేరు. మనము అందులో సురక్షితంగా ఉండగలం. ఆమెన్.